హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. కోడిగుడ్లతో ఎలాంటి కర్రీ చేసుకున్నా కూడా మళ్ళీ ఒకసారి చేసేటప్పుడు ఈసారి ఎలా చేద్దామని ఆలోచిస్తూనే ఉంటాం కదా! అలాంటి వారి కోసమే ఈ ఐడియా. కోడిగుడ్డు ఉల్లి కారం చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్‌లోకైతే, చపాతీలోకైనా వాడుకోవచ్చు. చాలా తక్కువ పదార్థాలతో ఉల్లి కారం రెసిపీని యమ్మీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తా రండి. ముందుగా ఉడికించినటువంటి కోడిగుడ్లను తీసుకోండి. నేనిక్కడ 5 కోడిగుడ్లను తీసుకున్నాను. వీటికి మీకు నచ్చిన విధంగా ఘాట్లు పెట్టుకోండి. చాలామంది కోడిగుడ్డు లోపల ఉన్న యోక్ పార్ట్ హ్యాష్ కలర్‌కొచ్చేదాకా ఉడికిస్తారండి. అలా హ్యాష్ కలర్‌కొచ్చేదాకా ఉడికించకూడదు. వాటిని మనం తినకూడదు. యెల్లో కలర్‌కి వచ్చే వరకే ఉడికించుకోవాల్సుంటుంది. మీరు తీసుకున్న కోడిగుడ్లకు సరిపడా వాటర్ పోసుకొని, మీరు ఏ బౌల్‌లో అయితే ఎగ్స్ తీసుకున్నారో, ఆ బౌల్ బేస్‌కు సరిపడా ఫ్లేమ్ పెట్టేసి 15 మినిట్స్ అయ్యే వరకు ఉంచారంటే, అవి యెల్లో కలర్‌కొచ్చే వరకు సరిగ్గా ఉడుకుతాయండి. 15 మినిట్స్ దాటింది అంటే, లోపల యోక్ పార్ట్ హ్యాష్ కలర్‌కి మారుతూ ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఘాట్లు పెట్టుకున్నటువంటి కోడిగుడ్లను స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని, అందులో 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని, ఈ కోడిగుడ్లను అందులో వేసి ఫ్రై చేస్తూ ఉండండి. మరొక పక్కన ఒక మిక్సీ జార్ తీసుకొని, అందులో పెద్ద ఉల్లిపాయలైతే 2, మీడియంయి అయితే 3 తీసుకొని, కాస్త జీలకర్ర కూడా వేసి, దానిని పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోండి. ఈలోగా మన ఎగ్స్ కూడా ఫ్రై అయ్యాయి కదా అండి! వీటిని ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఎక్కువగా ఫ్రై చేస్తే అవి రబ్బర్‌లలా మారిపోతాయి. కాస్త ఫ్రై అయిన తర్వాత, ఇదే ఆయిల్‌లో మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్‌ని వేయండి. దీనిని 2 నిమిషాల వరకు ఆయిల్‌లో కాస్త ఫ్రై చేయండి. ఈ ఉల్లిగడ్డ పేస్ట్ కాస్త ఫ్రై అయిన తర్వాత, ఇందులో 2 టీ స్పూన్ల నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ముందుగా రెడీ చేసుకునే అలవాటు లేకపోతే, మీరు ఆనియన్స్ మిక్సీ పట్టేటప్పుడే అందులో అల్లం వెల్లుల్లి కాస్త వేసి గ్రైండ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2, 3 నిమిషాలు ఆయిల్‌లో చక్కగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత, ఇందులో 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకోండి. మనం వేసిన ఉప్పు, కారం కర్రీతో చక్కగా కలిసిపోయి, కాస్త ఆయిల్ తేలుతున్నట్టుగా వచ్చేదాకా ఫ్రై చేయండి. అలా వచ్చిన తర్వాత, మనం ముందుగానే ఫ్రై చేసుకున్నటువంటి కోడిగుడ్లను ఇందులో వేసి, మరొక 2, 3 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తూనే ఉండండి. అడుగంటకుండా చూసుకోండి. చూస్తున్నారు కదా! ఎగ్స్ కూడా కర్రీతో కలిసిపోయి చక్కగా ఫ్రై అయ్యాయి కదా అండి! మన కోడిగుడ్డు ఉల్లికారం కర్రీ రెడీ అండి. ఒకసారి నేను చెప్పిన విధంగా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో మీరు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం వంటల హర్విల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.